నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్న 'వర్షం' సినిమా ప్రభాస్ కెరీర్లో ఎంత కీ రోల్ పోషించింది, ప్రభాస్ కెరీర్ని ఏ రకంగా మలుపు తిప్పింది అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ప్రభాస్ 2 సినిమాలు చేశారు. 2 కూడా నిరాశపరిచాయి ప్రభాస్ని. అందులో 'అడవి రాముడు', ఇంకొకటి 'చక్రం'. పర్ఫార్మెన్స్ పరంగా 'చక్రం' పీక్స్ యాక్చువల్గా అయితే ప్రభాస్ కెరీర్లో. బట్ ఎందుకో హీరోని చంపేయడము అనేది మన ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోవడము, ఆయన సినిమా కెరీర్లో అది నిరాశ, ఒక పెద్ద ఫ్లాప్గా మిగిలిపోవడం మనం చూసాము. ఆ తర్వాత ఏ సినిమా చేస్తారు అనుకున్న సమయంలో రాజమౌళి ప్రభాస్ కాంబో తెర మీదకి రావడం జరిగింది. రాజమౌళి చేతిలో ప్రభాస్ పడ్డారు, ఎలాంటి సినిమా తీస్తారు ఏంటి అనేసని ఆలోచనలో తర్జన పడితే ఓ మంచి మాస్ ఎలివేషన్ సినిమాతో ఒక మదర్ సెంటిమెంట్ని జోడించి అద్భుతమైన సినిమా తీసి ప్రభాస్ గారి కెరీర్లోనే మాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఆ సినిమా నిలిచింది. మరి 'ఛత్రపతి' సినిమా ప్రభాస్ గారి దగ్గరికి ఎలా వచ్చింది, రాజమౌళి మైండ్లో ఈ సినిమా ఎలా రూపాంతరం చెందింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. అంటే ప్రభాస్ గారి కెరీర్ను ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే భలే డిఫరెంట్గా ఉంటుంది ఆయన గ్రాఫ్. 2 అంటే 'వర్షం' తర్వాత అంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అని అన్నప్పుడు 2 సోగా ఆడడము. రాజమౌళి గారి చేతిలో ప్రభాస్ పడ్డారంటే ఎన్ని ఇయర్స్కి వస్తుందో సినిమా అన్న ఒకటి, అమ్మ ఇంత లేట్ అయితే మా హీరో ఇమేజ్ ఏమైపోతుందో అనేసి అన్న ఈ థాట్స్ ఇవన్నీ తెర మీదకి వచ్చాయి. అప్పుడు ముందు ఆ 'ఛత్రపతి' కాంబో గురించి ఏం చెప్తారు అసలు? ఈశ్వరు చూడగానే అప్పుడు ఈశ్వరు అయిపోయిన తర్వాత రాజమౌళి గారికి ఏంటంటే ప్రభాస్ గారితో వెంటనే సినిమా చేసేయాలి, కానీ ప్రభాస్ గారు రాఘవేంద్ర చేస్తున్నారు. రాఘవేంద్ర చేసిన తర్వాత అది 2 ఫ్లాపులు, అటు 'వర్షం' వైపు వెళ్ళారు, ఈలోపైన స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయి సింహాద్రి అయిపోయి, ఈయన ఎప్పుడు మనం ప్రభాస్ని డైరెక్ట్ చేస్తామని ఈయన కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమయం అనమాట. ఇది రాజమౌళి గారు ఎదురు చూస్తున్నటువంటి సమయం. అలా భోగవల్లి ప్రసాద్ గారు చాలా సన్నిహితులు ఈ కుటుంబానికి, నిర్మాత ప్రసాద్ గారు. భోగవల్లి ప్రసాద్ గారు ఏం చేశారంటే ఆయన కళ్ళ ముందు పెరిగినటువంటి రాజమౌళి పెద్ద దర్శకుడు అవ్వడం, సింహాద్రి కనీవినెరిగిన విధంగా 55 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడడం, ఇదంతా చూసి రాజమౌళి దర్శకత్వంలో వెంటనే సినిమా చేయాలి అని ఆయన నిర్ణయించుకొని రాజమౌళి గారికి చెప్పారు. బడ్జెట్ గురించి ఆలోచించుకు, ఇప్పటివరకు నువ్వు చేసిన సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి మంచి అవుట్పుట్, మంచి క్వాలిటీ ఇచ్చే సినిమా తీద్దామని చెప్పేసి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బాలు విజేంద్ర ప్రసాద్ గారి కోర్టులోకి వచ్చిన తర్వాత ఆయన 1988లో స్కార్ ఫేస్ అని ఒకరోజు రాత్రి ఆయన చూసిన సినిమా, వీడియో క్యాసెట్ పెట్టుకొని చూసిన సినిమా. ఆ సినిమా క్యాసెట్ అదే ప్రింట్ సరిగ్గా లేకపోయినా అందులో ఉన్న ఎమోషన్ ఆయన్ని సినిమా చూసేలా చేసిందంట. చూస్తూ ఆయన కదిలిపోయి అప్పటికప్పుడు ఆయన మదిలో ఒక కథాంశం మెదిలింది. ఆయన నిద్రపోతున్నటువంటి తన భార్యని లేపి అప్పటికప్పుడు కథ చెప్పడం మొదలు పెట్టాడంటే ఆయన అర్ధరాత్రి. కథ చెప్పేసి అమ్మయ్య ఆయన నిద్రపోయారంటే ఆవిడ మాత్రం వెక్కి ఏడుస్తూనే ఉన్నారంట. అందులో మదర్ సెంటిమెంట్ ఆవిడని అంత కదిలించిందంట. ఆ కథ చెప్పాడు విజేంద్ర ప్రసాద్ గారు. చెప్తే అద్భుతం అని చెప్పి పద్మాలయలో పనిచేస్తున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గోపి అనే అతను ఈ సినిమాకి టైటిల్ సూచించింది అతను, 'ఛత్రపతిని'. తన కోసం బతికేవాడు మనిషి, నలుగురు కోసం బతికేవాడు ఛత్రపతి అనేటటువంటి థీమ్తో స్టార్ట్ అయినటువంటి కథాంశం ఇది. కాకపోతే మనకు సెకండ్ హాఫ్ డ్రైవ్ ఏదైతే ఉందో, ఫస్ట్ హాఫ్ ఒక్క అడుగుతో ఫస్ట్ హాఫ్ మీకు అయిపోతుంది, అక్కడ అతను ఛత్రపతి అయిపోతాడు. ఎల్బి శ్రీరామ్ గారి తిప్పరామేశం అని చెప్పేటటువంటి డైలాగు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు కిరణ్ గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి హీరోయిజం ఎలివేషన్స్, అక్కడి నుంచి తెలుగు సినిమాలో ఎలివేషన్స్కి సంబంధించిన హీరోయిజాన్ని ఎంతగా ఎలివేట్ చేయటం మొదలు పెడితే, వైజాగ్ బీచ్ అక్కడే ఆ కాలనీకి సంబంధించినటువంటి సెట్ ఏదైతే ఉందో అక్కడే సెట్ వేసుకుని, కాట్రాజు పాత్ర సుప్రీత్ రెడ్డి, మన తెలంగాణకు చెందిన సుప్రీత్ రెడ్డి, అతను సైలో 10 మందిలో ఒకడు. అతన్ని బాగా బరువు పెరగాలని చెప్పి అతను జిమ్కి వెళ్ళి 8 కేజీలు బరువు పెరిగి అట్లా పాత్రధారులు. కోట శ్రీనివాస్ గారి పాత్ర, మనకి సైలో విలన్గా చేసిన ప్రదీప్ రావత్ గారు ఇందులో విలను. నరేంద్ర జాని అతన్ని బాజీరావు క్యారెక్టర్కి అతన్ని తీసుకొచ్చి, షఫీ క్యారెక్టర్ ఏమో మనకి తమ్ముడిగా ఆయన వేసి, భానుప్రియ గారు యుఎస్ వెళ్ళిపోవాలన్న హడావిడిలో ఉంటే వెంటపడి కథ చెప్పారు. ఒక్కసారి కథ వినండి, మీకు నచ్చితేనే చేయండి లేకపోతే లేదని చెప్పి ఆవిడ కథ విని యుఎస్ వెళ్ళట్లా సినిమా చేస్తున్నానని చెప్పారు ఆవిడ. మీరు భానుప్రియ గారు తీసేస్తే మీరు సినిమా వేరేలా కనిపిస్తుంది మీకు. భానుప్రియ గారు తీసేస్తే
ఆవిడ టాప్ 10లో ఖచ్చితంగా ఛత్రపతిలో మదర్ క్యారెక్టర్ ఉంటుంది. భానుప్రియ గారు చేసిన మదర్ క్యారెక్టర్. మనోజ్ నందం అతను చైల్డ్ ప్రభాస్ చేసిన అతను మనోజ్ నందం నాకు గుర్తున్నంతలో. అలా అసలు బడ్జెట్ వీళ్ళు పోర్టులో వైజాగ్ పోర్టులో చేశారు. తర్వాత ఫస్ట్ డే షూటే రాజమౌళి గారు పెట్టింది ఏంటంటే ప్రభాస్ గారిని సముద్రంలో దించే షాట్ పెట్టాడండి. కట్టేసి ఫైట్. ప్రసాద్ గారు నిర్మాత భయపడిపోయారంట. భయపడిపోయి ఒక్కరోజు కంగారు పడిపోయారంట ఆయన. వీళ్ళు కూల్గా ప్రభాస్ గారు కానీ రాజమౌళి గారు కానీ ఒకరికొకరు చాలా కూల్గా చేసుకుంటూ వెళ్ళటం. అలాగే సాంగ్స్కి వచ్చేటప్పటికి ఏ వచ్చి బీపై వాళ్ళే వచ్చేసి అద్నాన్ సామీతో పాడించాలనుకున్నారు. కాకపోతే ఏంటంటే కీరవాణి గారే పాడేశారు ఏ వచ్చి బీపై వాళ్ళే పాట శ్రియతోటి. మీకు దీనిలో గుండు సూది పాట ఏంటంటే మీకు తమిళ్లో బాలచంద్ర గారికి కీరవాణి గారు చేసినటువంటి పాట అండి. అక్టోబర్ 2 అని ఆ సినిమా కోసం ఆయన చేసినటువంటి పాట. దానిని రాజమౌళి గారు పట్టుబట్టి తెలుగులో, ఎందుకంటే అంత మంచి మెలోడియస్ ట్యూన్ నాకు ఇక్కడ కావాలి, ఒక మంచి ప్లేస్మెంట్లో పాత్ర కుదురుతుందని చెప్పి ఆ పాటని రాజమౌళి గారు తెచ్చుకుని దాన్ని అంతే బాగా తీశారు. అంతే అందంగా శ్రియ గారి చేత అందాలు ఆర్భవించినటువంటి ఆ పాట ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంది. ప్రభాస్ గారి అభిమానులు, శ్రియ గారి అభిమానులు. జయప్రకాష్ రెడ్డి గారి పాత్ర ఒకటి బాగుంటుంది. అలాగే మీకేంటంటే లెంగ్త్ కోసం ఏంటంటే సినిమాలో ఇంకా కథాంశానికి సంబంధించి ఎంత చెప్పినా ఏంటంటే సీన్ తర్వాత సీన్ మీకు అవే సీన్స్ వస్తాయి. కాబట్టి మీకు ఇందులో వేణుమాధవ్ గారి ఎపిసోడ్ తీసుకొచ్చారు. అపరిచితుడు అప్పుడు చాలా పెద్ద హిట్ కాబట్టి అప్రతిష్ఠుడిని చేసి ఇందులో వేణుమాధవ్ని ఆ ఎపిసోడ్ని తీసుకొచ్చి ఇందులో ఇరికించినప్పటికే చాలా బాగా కథలో కూర్చుంది. బ్లెండ్ అయింది, అది పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. బ్లెండ్ అవడం తీసుకొచ్చేసి దీనికి అన్నీ ఉంటాయి. ఆ బ్లెండ్ అవడం చాలా అద్భుతంగా బ్లెండ్ అయింది. వేణుమాధవ్ అవుట్ స్టాండింగ్ వేణుమాధవ్ కామెడీ చేసినటువంటి సై తర్వాత మళ్ళీ వేణుమాధవ్ ఇక్కడ ఛత్రపతిలో రాజమౌళి గారి సినిమాలో పర్ఫెక్ట్గా వేణుమాధవ్ గారికి కుదిరింది. బడ్జెట్ ఎంత తగ్గించి చేద్దాం అనుకున్నా 12.5 కోట్లు బడ్జెట్. అప్పటికి హైయెస్ట్ బడ్జెట్ అండి అది. హైయెస్ట్ బడ్జెట్. ప్రభాస్ మీద అంత బడ్జెట్ అసలు వర్కౌట్ కాదు. అలా అన్ని ఏరియాలు ప్రసాద్ గారే విడుదల చేద్దాం అనుకున్నా మంచి ఆఫర్లు వచ్చాయి. మంచి ఆఫర్లు రావడంతో 2 ఏరియాలు ఆయన ఉంచుకుని ఆయన మిగతా ఏరియాలని అమ్మటం, కనీవి నెరుగని విధంగా ఆడటం. మెయిన్ టైటిల్ సాంగ్నే బ్యాక్గ్రౌండ్ కింద వాడారు. అది శివశక్తి దత్తా గారు చాలా అద్భుతంగా రాశారు. ఇవాళకి సంస్కృత సమాజ భూయిష్టమైనటువంటి పదజాలాన్ని ఆయన గుప్పించి చేసినటువంటి ప్రయోగం కావచ్చు, ప్రభాస్ గారి యాక్టింగ్ కావచ్చు. ఇవాళకి సెకండ్ హాఫ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో మదరు సన్స్ ఎవరైతే ఉంటారో ఇవన్నీ ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు దీవారు సినిమాలో డ్రామాలా అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ దీవారు పోలికలు, దీవారు యొక్క ప్రభావం ఈ సినిమా మీద ఉందని అనిపిస్తుంది. కానీ ఆ ప్రభావం ఎక్కడా కనిపించకుండా విజయేంద్ర ప్రసాద్ గారు దాన్ని పూర్తిగా తెలుగు సినిమాగా మలిచి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నటువంటి సినిమా. 2005 సెప్టెంబర్ 30 విడుదలయ్యి ఫస్ట్ 1 వీక్ డివైడ్ టాక్ అండి సినిమా ఛత్రపతి. ఆ తర్వాత అసలు ఇంకా ఆపలేని ఒక ప్రవాహంలాగా రాజమౌళి గారు ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ని, ఆయన వెల్విషర్స్ని కనుక్కుంటూనే ఉన్నారంట. ఆయన ఏంటి సినిమా ఎలా ఉంది, డివైడ్ టాక్ వచ్చింది కదా అని వాళ్ళు స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తుంది సినిమా ఇది అని చెప్పిన తర్వాత సెకండ్ వీక్ నుంచి రిలాక్స్ అయిపోయారు అందరూ. అలా ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పలేదు. ఛత్రపతి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. షఫీ క్యారెక్టర్ అంటే ఇప్పుడు మీ సినిమాల్లో ఏదన్నా ఇంకా అద్భుతంగా చూపించాలంటే ఏ సినిమా గురించి చెప్తారంటే ఛత్రపతిలో షఫీ క్యారెక్టర్ను ఇంకా అద్భుతంగా చూపించుంటే బాగుంటుంది అనిపించింది అని అన్నారు. అంటే ఇంకొంచెం సాడిస్టిక్గా చేయొచ్చు. అంటే అది ఆ పాత్ర మనస్తత్వమే చాలా విపరీతమైనటువంటి మనస్తత్వం అది. కాకపోతే ఏంటంటే ఆ పాత్రని మరింత సాడిస్టిక్గా మార్చి అన్నదమ్ముల మధ్య సీరియస్ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఆ సీరియస్ కాన్ఫ్లిక్ట్లో మదర్ సెంటిమెంట్ మీకు మరుగున పడిపోతుంది. ఇక్కడ మదర్ సెంటిమెంట్ ఎప్పుడైతే మీకు డామినేట్ చేయటం మొదలు పెడుతుంది, మదర్ సెంటిమెంట్ మీద ప్లే చేస్తున్నారు సినిమా మొత్తం. ప్లే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రేక్షకుల్ని కనెక్ట్ చేసేటటువంటిది మదర్ సెంటిమెంటే. కాబట్టి మదర్ సెంటిమెంట్ మీద డ్రైవ్ చేశారు మీరు. అందుకని ఆ క్యారెక్టర్ని అండర్ప్లే చేయించారు షఫీ క్యారెక్టర్ చేత. సాడిస్టిక్ మనకు కూడా స్క్రీన్ మీదకి వెళ్ళి పొడుద్దాం అని అనిపిస్తుంది, కానీ అది ఓవర్గా డామినేట్ అయింది అనుకోండి మదర్ సెంటిమెంట్ వెనకబడిపోతుంది. అది చాలా పర్ఫెక్ట్గా దాన్ని బ్లెండ్ చేశారు. అది దాంతోపాటు ఆయన ఎలివేషన్ అంటే ఇంకా అయిపోయింది, మేము ఫ్రీ అవుతాం అన్న టైంలో వాడిని అబ్బాయిని పంపించేద్దాం అనుకున్న టైంకి ఎక్కడికి పోతాం అన్న టైంలో
అసలు ఆయనలోని హీరోయిజాన్ని ఎలివేషన్ అంటే ఇది కదా ప్రభాస్, అవును ఇది కదా ఆయన కట్అవుట్, ఇది కదా ఉపయోగించుకునే విధానము అనేసి నా ఫైట్ సీన్ ఉంటుంది చూడండి, అవును భారీ అసలు చాలా పెద్ద ఫైట్ సీన్ అంట కదా అది. అవును అవును అసలు అంటే అది ఊహించలా. అంటే అంత పెద్ద ఫైట్, అంత పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఏంటంటే సునాయాసంగా చేసేసారు వీళ్ళు. ఇద్దరు సేమ్ కట్అవుట్స్ వల్ల సునాయాసంగా చేశారు. సెంధిల్ గారి ఫోటోగ్రఫీ, ఆ రవీందర్ ఫస్ట్ టైం ఆర్ట్ డైరెక్టర్ గా వచ్చాడు. సెంధిల్ గారు సైగ్ చేశారు. ఇమ్మీడియట్ గా ఛత్రపతికి కూడా సెంధిల్ గారిని తీసుకున్నారు. రాజమౌళి గారు ఏంటంటే మొత్తం స్క్రిప్ట్ సినిమాటోగ్రాఫర్ కి ఆర్ట్ డైరెక్టర్ కి వీళ్ళకి ఇచ్చేస్తారని, ఇచ్చేసి మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేద్దాం అనుకుంటారు నాకు చెప్పండి, నాకు ఇలా కావాలని అడుగుతారని. అక్కడి నుంచి ఏంటంటే అందుకే మీకు ఏంటంటే ఇంత వైలెంట్ సినిమాని కేకే సెంధిల్ కుమార్ గారు బ్రౌన్ టింట్ అంటారు, అది వాడి ఒక సాఫ్ట్ లుక్ తీసుకొచ్చారు సినిమా. మీకు ఒక సాఫ్ట్ లుక్ లో ఒక యాక్షన్, సీరియస్ యాక్షన్ సినిమా వెళ్తుంటుంది మీకు. దాంట్లో మళ్ళీ మదర్ సెంటిమెంట్ తీసుకొచ్చి, కాబట్టి అంత గొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది ఛత్రపతి. ఓకే, డిబేట్ టాక్ వచ్చినప్పుడు రాజమౌళి గారి ఫీలింగ్ లేదు, కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆయన. డివైడ్ టాక్ సైకి కూడా ఫ్లాప్ టాకే అండి. సై ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఫ్లాప్ టాకే. శుక్రవారం ఫ్లాప్ టాక్, శనివారం ఫ్లాప్ టాక్, ఆదివారం ఫ్లాప్ టాక్, కానీ సినిమా హౌస్ఫుల్స్ అవుతుంది. అట్లా ఏంటంటే కొన్ని టాక్స్ అట్లా వస్తాయి. వచ్చిన తర్వాత ఏంటంటే ప్రేక్షకులు తెలియకుండా కనెక్ట్ అవుతారు సినిమాలకి. ఓకే, అందులో ఉన్న ఏదైతే వీళ్ళు ఏదైతే అనుకున్నారో యాక్షన్ కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి ఓరియంటేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, అవేంటంటే తెలియకుండా కొంతమందిని కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళు మౌత్ టాక్ ద్వారా పబ్లిసిటీ చేస్తారు. బాగుందని, ఈ క్యారెక్టర్ బాగుందని, ఈ సీన్ బాగుందని, అసలు రగ్బీ అనేది మనకు తెలియదు, దానిలో ఇంత యాక్షన్ పార్ట్ తీసుకొచ్చారని, ఇట్లా ఆ మాట్లాడుకోవడం వల్ల మీకు సినిమా విజయం అది సైకి అది సాధ్యమైంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 2 సినిమాలు ఈశ్వర్ రాఘవేంద్ర తర్వాత వర్షం తర్వాత మళ్ళీ అల్లరాముడును చక్రం, 2 ఫ్లాపుల తర్వాత ఒక పెద్ద హిట్ రావడం ప్రభాస్ గారికి. రాజమౌళి గారి చేతిలో పడ్డాక ఆబ్వియస్ గా ఫ్లాప్ వస్తుంది, కామన్. అది ప్రభాస్ కెరీర్ లోను రిపీట్ అయింది తర్వాత రిపీట్ అయింది. అసలు అంటే ఛత్రపతి గురించి ప్రభాస్ గారు ఎప్పుడు చెప్పినా చాలా స్పెషల్ గా చెప్తారు, అంటే ఎందుకని? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు వర్షం తర్వాత ఏంటంటే టు బీ కంటిన్యూడ్ గా, అంటే ఇతని కోసం పాత్రలు రాయాలి, ఇతని కోసం కథలు పుట్టాలి, ఇతని కోసం సినిమా చెయ్యాలి అని దర్శకులకు అనిపించింది ఛత్రపతి చూసిన తర్వాత. అలా ఛత్రపతి లేకపోతే ప్రభాస్ గారిని ఎలా నిలబెట్టాలి, ఎలా చేయించుకోవాలి, ప్రభాస్ గారు అంటే ఏంటి, స్మైల్ అండి, ప్రభాస్ గారి స్మైల్, ఆ స్మైల్ చాలా బాగుంటుంది. ఆ స్మైల్కి తగినట్టు ఆ స్మైల్లో నుంచి కోపం వచ్చింది అనుకోండి, ఈ రెండు కత్తులు అనమాట. ఎప్పుడు ఏది వాడాలో దాన్ని సరిగ్గా వాడితేనే నటుడి యొక్క స్థాయి పెరుగుతుంది అనమాట. అది తెలియజేసిన సినిమా ఛత్రపతి. ఇప్పుడు అల్లరాముడులో ఆర్తి అగర్వాల్కి అడవిరాముడులో ఆయన ఒక సీన్ ఉంటుంది, అది వచ్చి వాళ్ళిద్దరి మధ్య బాగుంటుంది ఆ సీన్, ఆ స్మైల్ చాలా బాగుంటుంది. అమ్మాయి గారి గురించి తెలియని ఒక సంతోషం, స్మైల్ అడవిరాముడు. ఈ గాజులు ఒక మీ అమ్మాయి గారికి బాగుంటుంది, మా అమ్మాయి గారి గారిని అసలు చెప్పలేమండి అనుకుంటే తెలియకుండా ఇన్నోసెన్స్ ఇది ఉంటుంది. అది మీకు రివోల్ట్ అయింది అనుకోండి, ఆ ఇన్నోసెన్స్ లోంచి రివోల్ట్ అయితే ఆ రివోల్ట్ అది ఛత్రపతి అన్నమాట. అది ఎట్లా ఉంటుంది, ఎంత హీరోయిజం విత్ వైలెన్స్. సీరియస్లీ మెయిన్ హీరోయిజానికి వైలెన్స్, తన వాళ్ళ కోసం నిలబడ్డప్పుడు ఆ వైలెన్స్ చూపిస్తే ఎంత వైల్డ్ గా ఉంటుంది అనేది ఆ కట్అవుట్ కి తగ్గట్టుగా రాజమౌళి గారు చూపించిన విధానము. అంటే క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆయన చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటే వెనక నుంచి ఇలా గొడ్డలు వచ్చినప్పుడు జస్ట్ పట్టుకున్నప్పుడు శేఖర్ చనిపోయినాడు. అసలు ఆ లుక్ కావచ్చు, అక్కడ ఆ బాజీరావు బాడీ తీసుకొని వెళ్ళేసి కోటా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఒక్క అడుగు అని అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, కేక దీంట్లో నిజంగా ప్రభాస్ గారిని రాజమౌళి గారు ప్రభాస్ గారిని వాడుకున్నంత ఇంకెవరు వాడుకోలేదేమోన్నంత. తర్వాత బాహుబలి 1, 2 కూడా రాజమౌళి గారి ఇదే కదా, ఆ బాడీ నుంచే కదా ఇది కంటిన్యూ అయిపోయింది. మొత్తానికి ఛత్రపతి సినిమాను అంటే ప్రభాస్ కెరీర్ లో ఎంత కీ రోల్ పోషించింది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ధన్యవాదాలు.